హలో అరగుండ అరవింద్, నువ్వు ఎంపీ కంటే ఎక్కువ ఆవారగాన్ లెక్కనే కనబడుతున్నావు. నువ్వు ముఖ్యమంత్రిని అనే మాటలు నీ విలువను ప్రతిష్టను పెంచుతాయని అనుకుంటున్నావు. ముఖ్యమంత్రి మురికి కాలువలు కడగాలి మోదీ పైసలు ఇస్తే. పొట్టోడు మురికి కాలువలు కడగాలనా? అయితే గుండోడేం బీక్తారట మరి? ఎంపీ అయి 2 సార్లు ఎంపీ అయినావు. కనీసం నిజామాబాద్కి ఏం కావాలి, స్మార్ట్ సిటీ కావాలన్నా, నిజామాబాద్ అభివృద్ధికి ఏం కావాలని చెప్పి ఎప్పుడన్నా ముఖ్యమంత్రిని కలిసిన ముఖమేనా నీది? లేదు, ప్రధానమంత్రిని కలిసి మా నిజామాబాద్కి ఇది కావాలని చెప్పి ఎప్పుడైనా అడిగిన ముఖమేనా ఇది? పసుపు బోర్డు తెస్తా అని బాండ్ పేపర్ రాసి ఇచ్చేసి స్పైసెస్ బోర్డు తెచ్చినావు. ఇక ఇట్లనే అన్ని అబద్ధాలు చెప్పుకుంటా బతకడం, నోరొకటి పెంచుకొని ఇలాంటి నాటకాలన్నీ ఎవరు చేస్తారు తెలుసా? జస్ట్ ఈడియట్స్ చేస్తారు, లేదంటే ఆవారగాళ్ళు బజార్గాళ్ళు చేస్తారు. నువ్వు ఎంపీవా ఆవారగానివా తేల్చుకో. ప్రధానమంత్రిని నిన్ను సంబోధించిన తీరు ముఖ్యమంత్రిది ఎంత గొప్పగా ఉంది, నీదంతా చీప్గా ఉంది. ఇలా డిఎస్ కొడుకు నువ్వు, లేకపోతే అసలు నీకు స్పందించాల్సిన తీరు కూడా ఉండదు. కానీ ఎందుకంటే డిఎస్ కొడుకు కాబట్టి నీకు అదొక షీల్డ్. డిఎస్ యొక్క రాజకీయ జీవితం ఏంటి, ఇలాంటి చిల్లర మాటల యొక్క రాజకీయ జీవితం ఎట్లా ఉందో సరిచూసుకో. ముఖ్యమంత్రిని సంబోధన కాదు, సహజంగా ఒక వ్యక్తిని గౌరవించే తీరు కూడా మరి పాగల్గాన్ లెక్క, రాస్కెల్ లెక్క ఇట్లాంటి మాటలు మాట్లాడితే తస్మాత్ జాగ్రత్త. ఇది నువ్వు హింట్ అనుకుంటావో, హెచ్చరిక అనుకుంటావో, మిత్రునివే అయినా సరే తప్పట్లేదు. ఎందుకంటే నీ బలుపు అహం బాగా పెరిగిపోయిన పరిస్థితిని గమనించుకుంటే మంచిదని చెప్పి హితవు.